హాయ్ అండి, ఇది పాయా అండి. ఓకేనా, పొట్టేలు కాళ్ళు. ఓకేనా, పాయా అంటాం దీన్ని మనము. ఓకే అండి, దీన్ని ఎలా తయారు చేయాలో ఈజీ మెథడ్లో నేను చూపిస్తానండి. చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు జస్ట్ ఇది క్లీనింగ్ అన్ని పీసెస్ అయింటాయండి. ఓకేనా, దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత కడిగి మళ్ళీ మసాలా వేసేటప్పుడు చెప్తాను అండి. పాయాకి ఏమేమి కావాలో అండి వస్తువులు చూపిస్తాను చూడండి. ఎర్రగడ్డలు అండి, ఇవి 3 ఎర్రగడ్డలు మీడియం సైజు, కరివేపాకు అండి, మిరప్పొడి 1.5 స్పూను, ధనియాల పొడి 1.5 స్పూన్ అండి, గరం మసాలా ఐటమ్స్ అట్లే హోల్ అండి. మిక్సీ చేయొద్దండి. ఓకేనా, ఇది వచ్చండి అల్లము. ఓకే అండి, తెల్లగడ్డ అట్లే అవి కూడా అండి నైస్గా కట్ చేసుకొని వీటిని కూడా అన్నీ డైరెక్ట్గా అట్లే వేసుకోవడము. పాయా వేసుకోవడము, 1.5 లీటర్ నీళ్ళు వేసుకోండి పాయాకు. ఓకేనా, నేను చూపిస్తాను. ఓకే, ఈ ఐటమ్స్ ఏది గ్రైండర్ చేయొద్దండి. అన్ని ఐటమ్స్ అట్లే డైరెక్ట్గా వేసేస్తామండి. టమాటా వేయొద్దండి. ఓకేనా, అంతే అండి, ఇంకేం అవసరం లేదు. 10-12 విజిల్స్ పెట్టేసినామంటే పాయా రెడీ అవుతుందండి. నేను చూపిస్తాను అండి. పసుపొడి అండి, నీళ్ళండి. ఓకేనా, ఈ పీసులు బాగా మునిగేంత నీళ్ళు వేసేసండి. అంటే 1.25 లీటర్ అనుకోండి, లేకపోతే 1 లీటర్ నీళ్ళు అనుకోండి. ఇది అంతా బాగా కలబెట్టేసండి. ఓకే, కలబెట్టేసండి. కుక్కర్ పెట్టేసండి, ఇంకా మూత పెట్టేసి 10 విజిల్లు అండి, లేదా 12 విజిల్లు మరి చూసుకోండి మళ్ళీ మీరు. ఓకేనా, బాగా మంచిగా ఉడికిపోతుంది. మళ్ళీ చూపిస్తాను అండి. ఉడికిపోయి ఉంటుందండి. ఓకేనా, జస్ట్ చూస్తామండి. మనకు ఉడకలేదనుకోండి, మళ్ళీ మీరు వేసుకోండి 1 5-6 విజిల్స్. ఓకే అండి, ఉడికిపోయింది. ఇట్లా జ్యూసీగానే ఉంటుందండి ఇది. ఓకేనా, మనం అన్నానికి కలుపుకుని తిన్నా బాగుంటుంది ఇది. ఓకే అండి, లేకుంటే ఇదేమండి చపాతీ, పొరాటా, ఇడియాప్పం ఉందండి. ఇడియాప్పము, ఇడ్లీ, ఇవి చాలా బాగుంటుందండి ఇది. ఇట్లా వాటర్ కొంచెం లిక్విడ్ కానీ టేస్ట్ ఉంటుంది. అది వాటర్ లాగా ఉంటుంది కానీ చాలా టేస్ట్ ఉంటుంది. సర్వ్ చేసి చూపిస్తానండి. ఒక 4 పీసులు అండి. ఇది 4 కాళ్ళు అండి. ఓకేనా, 4 కాళ్ళు అంటే మాకు ఒక 3 లేకుంటే 4 తినచ్చండి. ఓకే, తినాలనుకుంటే 4, లేదంటే 3కే ఓకే అండి. అంతే, ఎక్కువ తిన్నామన్నట్టు ఉంటుంది. అట్లా వద్దులే అండి. తినేటప్పుడు కొంచెం మంచిగా తిన్నామన్న ఫీలింగ్లో తినాలండి. ఓకే ఓకే అండి, దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమన్నా చెప్తాను ఒకసారి అండి. ఓకే, నోట్ చేసుకోండి మీరు. ఓకే అండి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం ముక్కలు చిన్నగా చాప్ చేసుకోండి. లేదు మన దగ్గర ఒక్కోసారి అయిపోతుంది, ఎవరింట్లో అన్నా కానీ అది నేను చెప్పండి. కాబట్టి మన దగ్గర అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ చేసుకోండి. మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు పొడి అండి, అంతే. కరివేపాకు ఇంకేమి వేయద్దండి. అంతే, అన్నీ డైరెక్ట్గా వేసేసండి. బాగా అన్నీ క్లీన్ చేసుకొని పయాని డైరెక్ట్గా కుక్కర్లో వేసేసి 10-12 విజిల్లు పెట్టండి. చూడండి, మళ్ళీ సాలేదు అంటే విజిల్ ఉడకలేదు అంటే ఓకే అండి, మళ్ళీ ఒక 5 విజిల్స్ పెట్టండి. ఇంకా స్పాంజ్ అయిపోతుందండి. సరైన పీస్ చూడండి, ఇట్లా స్పాంజ్ అయిపోతుంది. వేడిగా ఉందండి, పట్టున కాలేదు. ఓకేనా, చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఇది పాయాకు బాగుంటుందండి, దోశకి పాయాకు బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది, ఇడియప్పానికి బాగుంటుంది, పొరాటా, చపాతీ, ఇవి చాలా బాగుంటుందండి. టేస్ట్ చేయండి, ఎలా ఉందో చూసి చెప్పండి ఎలా ఉందని. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఆ వీడియో చూస్తున్నందుకు. చూస్తానారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అండి.